4 ఏమొచ్చింది? శ్రేష్టమైన సమయం ఇచ్చుట. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి అందరూ అనండి ఒకసారి అనండి, శ్రేష్టమైన సమయము ఇచ్చుట, లేకపోతే సమయము ఇచ్చుట. చెప్పండి గట్టిగా. రైట్. ఇది చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్త మీరు గమనించాలని కోరుతున్నాను. ఎందుకు చాలా ప్రాముఖ్యమైనదంటే ఈ రోజుల్లో ఫోన్లు వచ్చేసాయి. ఈ ఫోన్ ఏం చూస్తుంటాడు, ఈ ఫోన్ ఏమో చూస్తుంటది, పిల్లల ఫోన్ పిల్లలు చూస్తున్నారు, విశ్వాసుల ఫోన్ విశ్వాసులు చూస్తున్నారు. అందరూ ఒకే చోట ఉంటారు కానీ ఎవరు మాట్లాడుకోరు. హలో, హల్లెలూయా. అసలు మాట్లాడే వాళ్ళే లేరు, మనుషులు మాట్లాడుకునే వాళ్ళు లేరు నేటి దినాల్లో. కాబట్టి మీరేం చేయాలంటే కొంత సమయం సేవ 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 సేవ, ప్రార్థన 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 అని వాళ్ళకున్న కనీస అవసరాలు సేవకులు తీర్చకుండా, భార్య భర్త అవసరాలు తీర్చకుండా, భర్త భార్య అవసరాలు తీర్చకుండా పొద్దాకల సేవ సేవ సేవ, ప్రార్థన 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 అని మా ఊర్లో పాస్టర్ గారు, పేరు చెప్పకూడదు కానీ ఆయన పేరు గాంచిన సేవకుడు, నా కింద పాస్టర్లు ఉండాలి, నా కింద పెద్దోళ్ళు ఉండాలి అని చెప్పి భార్యను పట్టించుకోలేదు. ఆ అక్కగారు, ఇక నేను చెప్పకూడదు, చెప్పు ఇక హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనీసం ఆమెతో మాట్లాడి ఆయన. తర్వాత మేము ఆలోచించుకున్నాం, ఈయన ఆమెను గౌరవించలేదు, ఆమెతో పలకరించలేదు, ఆమె అవసరాలు తీర్చలేదు, చాలా మరి సమయం ఇవ్వకుండా ఆయన జీవితం అలాగ అయిపోయిందని చెప్పి మేము చాలా బాధపడ్డాం. ప్రియులారా గమనించండి, శ్రేష్టమైన సమయం, కొంత సమయం గడప. నాకు తెలిసిన ఒక దైవజనులు వాళ్ళిద్దరు భార్య భర్తలు ప్రతి గురువారం సాయంత్రం ఇద్దరు కలిసి పార్కుకి వెళ్తారంట. ఆ దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి అక్కడ కాసేపు 2-3 గంటలు మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారంట. కొత్తలో వాళ్ళ పాప అడిగిందంట, మీరేంటి నన్ను తీసుకెళ్ళట్లేదు అని చెప్పి అడుగుతుందంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. లేదు తల్లి, మేము అలా తీర్మానం చేసుకున్నాం, మేము అలా మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు, అందుకే వెళ్తున్నాం అన్న కొద్ది కాలానికి ఆ అమ్మాయికి కూడా అలవాటు అయిపోయిందంట. ప్రతి గురువారం సాయంత్రం 4 కాగానే, డాడీ ఈరోజు వెళ్ళట్లేదు ఆ పార్కుకి అని అంటదంట కూతురు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటే కూతురు ఏమంటుంది, డాడీ ఈరోజు వెళ్ళండి అని తనే గుర్తు చేస్తుందట. అందుకని ఖచ్చితంగా భార్యతో ఆ కొద్ది సమయం, తన హృదయంలో ఏదైనా వేదనలు ఉన్నాయేమో, తన హృదయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయేమో, విశ్వాసం ద్వారా ఏదైనా శోధనలు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, అవసరాలు ఉన్నాయేమో, తనకు మీ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగిందేమో, ఏది జరిగినా మీరు ప్రతి గురువారం లేదా మీకు ఇష్టమైన డేట్ పెట్టుకోండి. ఊరకే చెప్తున్నాను, మీరు ఒక కొంత సమయం ఇద్దరు బయటకు వెళ్ళి ఆ విషయాలు మాట్లాడుకోవడం ద్వారా అక్కడ ఇంకెవరు ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల మధ్యలోనే, విశ్వాసుల మధ్యలోనే చెడబడ తిట్టేసుకుంటా ఉంటారు, మా బంధువుల మధ్యలోనే చెడబడ తిట్టుకుంటా ఉంటారు. వాళ్ళ పరువు అంతా పోతుంది, కుటుంబం అంతా పరువు అంతా తీసేసుకుంటారు. అలా కాకుండా ఏదైనా ఒక రోజు పెట్టుకుని ప్రతి గురువారం ఇంత సమయం అని చెప్పి సరదాగా పార్క్కి వెళ్ళి, సరదా తప్పు లేదు, సంతోషంగా సరదాగా పార్కుకి వెళ్ళిపోయి చక్కగా అక్కడ కూర్చుని కొన్ని గంటలు మాట్లాడుకొని రావడం ద్వారా చాలా మీరు దీవించబడతారు, చాలా ఆశీర్వదించబడతారు, చాలా కుటుంబం కట్టబడుతుంది, చాలా సంతోషంగా మరి మీ కుటుంబం దీవించబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రేష్టమైన సమయం ఖచ్చితంగా భార్యతో కొంత సమయం గడపాలని మరి ప్రభు పేరిట మీ అందరికి, వీరిద్దరికి మనవి చేస్తూ మరి మీ అందరికి కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా పాపని వదిలేయమని నేను అంటలేదు, పాపని కూడా తీసుకుని, ఒకళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకుని మనం ఏం చేయాలంటే కనీసం నెలకొక్కసారి అయినా ఇంట్లో వంట ఆపేసి ఏదైనా ఒక హోటల్కి వెళ్ళి డబ్బులుంటే బిర్యానీ లేకపోతే ఇడ్లీలు తిని వద్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. గత 4 బజ్జీలు తిని వద్దాం అందరం కలిసిపోయి సరదాగా. ఆ రోజు ఈవినింగ్ ఏం చేయాలంటే మనం చక్కగా బయటికి వెళ్ళి వీళ్ళని కొంచెం ఎగ్జైట్మెంట్ బయటికి తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని ఎప్పుడు ఏదో ఒక బందీ కానేసినట్టు, ఒక గొర్రెల దొడ్లో వేసినట్టుగా కాకుండా సరదాగా అలాగా మీరు ఆ పార్కుకి వెళ్ళిపోయి పాపను కూడా తీసుకెళ్ళి తినండి. అస్సలు డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తారంటే అమ్మాయి స్వప్న ఈరోజు నువ్వు వంటొద్దు, ఈరోజు నేను బిర్యానీ చేస్తా అని ఆయనే బిర్యానీ చేశాడు అనుకోండి ఇంట్లో. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. రోజు తినే కూరలు వేరు, ఈరోజు డాడీ లేకపోతే ఈరోజు మా సార్ చేస్తున్నారని చెప్పి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మీరు నెలకొకసారి వాళ్ళతో సమయం గడిపి ఆ కూరగాయలు కోసేటప్పుడు అదొక ఆనందం, ఇటుకొస్తున్నాం అటుకొస్తున్నాం, అటు పెడుతున్నాం ఇటు పెడుతున్నాం, అలాగా సంతోషంగా మీరు ఆ కొంత సమయం గడపడం ద్వారా దుష్టుడు మీలోకి ప్రవేశించకుండా ఉంటాడు. అదే చెప్పండి గట్టిగా. కొంతమంది చెప్తా ఉంటారు, వదిన అసలు మా ఆయన నాతోనే మాట్లాడు, వదిన అసలు పలకడు, వదిన
అలా విశ్వాసులు వస్తే వాళ్ళతో ఒకటే మాట్లాడుతుంటాం వదిన అని చెప్పి, లేకపోతే ఆ బయట వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం తప్ప నాతో మాట్లాడదు అని ఈ వదిన చెప్తే, ఈ వదిన మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా వీళ్ళిద్దరి గురించే కాదులే మన అందరి కోసం అల్లెలో చెప్పండి గట్టిగా అల్లెలో ఏంటి మీ ఆమెతో మాట్లాడగలుగుతారు, పరాయా వచ్చి చెప్తే కాక అప్పటిదాకా వద్దు మీరిద్దరు ఒక రేపు పెట్టుకుని అలా వెళ్ళి ఆయనకి ఏది మీకు ఇబ్బందిగా ఉందో దాన్ని నువ్వు పంచుకోవడం ద్వారా బాగుంటుందని మనం చేస్తాం. అలా అంత మాత్రమే కాకుండా బయట వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడొద్దు, బయట వాళ్ళతో వద్దు, మనకి అంత అవసరం వద్దు. మన భార్యతోనే మనం ఎక్కువ సమయం గడపాలి, మాట్లాడాలి, కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, నూతన స్థలాలకు నూతనంగా మీటింగ్స్కి తీసుకెళ్తా ఉండాలి, ఆయా గ్రామాలకు వెళ్తా ఉండాలి. మొదటి స్థానం భార్యకే, మర్చిపోవద్దు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తర్వాత ఎవరైనా ఓకే. లాస్ట్ ఇంకొకటి ఇంకొక చిన్న 2-3 నిమిషాలు అయిపోతుందండి. ఓకే, లాస్ట్ ఏంటిది? శారీరక స్పర్శ. నువ్వు కూడా చదువుతాను. ఏంటది? శారీరక స్పర్శ. అందరు మీరు అనండి ఇప్పుడు. శారీరక స్పర్శ అనండి ఒకసారి గట్టిగా అనండి. శారీరక స్పర్శ. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మగారు ఎటెళ్ళినా చేయి పట్టుకుంటారట, పట్టుకోదట. వాళ్ళ నాన్నగారు చేయి పట్టుకుంటారట. ఏదైనా రోడ్డు దాటించేటప్పుడు, ఏ ఊరిలో తీసుకెళ్లేటప్పుడు అసలు వాళ్ళ అమ్మ పట్టించుకోదంట. మొత్తం వాళ్ళ నాన్నగారే, ఆ పాస్టర్ గారిని. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు జత పట్టుకున్నారు. పాస్టర్ గారు చేతులు కలిపారు. ఇద్దరు కలిసి నడవాలంటే ఈయన వదిలిస్తున్నాడంట. ఆమె చేయి పట్టుకుంటుందంట. ఈయన వదిలిస్తున్నాడు, ఆమె చేయి పట్టుకుంటుందంట. ఇదేంటిరా అని ఆమె హృదయంలో చాలా బాధ. చిన్నప్పటి నుంచి గాయం. ఏంటి ఆ గాయం? మా అమ్మ నా చేయి పట్టుకోదు, మా నాన్నే పట్టుకుంటాడు. ఈయన కొత్తగా చేసుకుని ఈయన వదిలిస్తున్నాడు ఏంటి ఇప్పుడే? హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. స్పర్శ అనండి ఒకసారి గట్టిగానండి. స్పర్శ అంటే ఏంటంటే చిన్నగా స్పర్శ అంటే అది పాపంలాగా భావించకండి. తన భార్యాభర్తలు వారిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం కానీ, హగ్ ఇచ్చుకోవటం కానీ అది తప్పే కాదు. నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక వేరే పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఆయన 4 రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి వాళ్ళ భార్య వచ్చి ఆయన్ని చక్కగా కౌగిలించుకుంది, హగ్ చేసుకుంది. అప్పుడు నాకు చూసి వచ్చి ఒరే ఎందుకు పాస్టర్లో వీళ్ళు మా ముందు వాటేసుకుంటున్నారు అనుకున్నారు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన భార్యను వాటేసుకున్నాడా, వేరే వాడి భార్యను వాటేసుకున్నాడా? మాట్లాడినమ్మా. ఎవరు నాటేసుకున్నాడు? ఎవరిని హక్కు చేసుకున్నాడు? అంటే వాళ్ళు హృదయం 3-4 రోజులు దూరంగా ఉన్నారు. చక్కగా ఊరెళ్ళి వచ్చాడు. వాళ్ళకి ఆ ప్రేమ భాష అలవాటు కాబట్టి అలా కౌగిలించుకొని, లేకపోతే అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని, లేదా అట్లా హగ్గించుకొని, అలా వాళ్ళకి ఆ ప్రేమ భాష అలవాటు కాబట్టి వాళ్ళు మా ముందే, అందరి ముందే వాళ్ళ భార్య భర్తలు హక్ చేసుకుంటే అరే భలే సంతోషం అనిపించింది. చాలా మంది ఏం చేస్తారంటే చూడు అందరూ చూస్తున్నారు, వదిలే జరుగు ఏంటి జరిగేది? నువ్వు పెళ్లి చేసుకుని జరగడానికి ఏంటి? దేవుడు దీన్ని నియమించింది. జరుగు అందరూ చెప్తున్నారు చేయదులు. నువ్వు ముందు నేను వెనక నడుస్తా, అబ్బాయి చూస్తా, ఫోన్ చేస్తాను అప్పుడప్పుడు, ముందు నడుస్తున్నా వెనక నడుస్తున్నా. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముందు నడవద్దు, వెనక నడవద్దు, కలిసి నడవాలి. చెయ్యి పట్టుకొని నడవండి రోడ్డు మీద సంతోషంగా. అలా మీరిద్దరు నడుస్తా ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఆ చెయ్యి పట్టుకోవడానికి ఖాళీ ఉండదు. నా బాధ అంతా దీన్ని నింపాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ శారీరక స్పర్శ నువ్వే ఇవ్వాలి. భార్యకు ఆ పాస్టర్ గారికి చెయ్యి పట్టుకోవడం అలవాటు వాళ్ళ నాన్నగారిది. ఈయన వదిలిస్తున్నాడు, ఆ బాధపడిపోతుంది. అందుకే నువ్వు చెయ్యి పట్టుకోవాలి. తన హృదయాల్లో ఏ గాయాలు మీకు ఒక చిన్న పేపర్ ఇస్తా, దాని మీద మీరు రాసుకోవాలి. మీరేం చేస్తారు? మీ శారీరక స్పర్శ ఏదో దాని మీద ఏంటంటే శారీరక అంటే మీకు ఇక్కడ చూడండి ఒక 5 ఉన్నాయి కదా ప్రేమ భాషలు. ఈ 5 భాషల్లో మీకు ఏది ఇష్టమో టిక్కు పట్టుకొని మీకే తెచ్చా. హల్లెలూయా చెప్తాను గట్టిగా హల్లెలూయా. గమనించండి, ఈ 5 ప్రేమ భాషల్లో వారికి ఏది ఇష్టమో ఆయన టిక్కు పెడతాడు, అమ్మాయికి ఏది ఇష్టమో ఆమె టిక్కు పెడుతుంది. వాటిని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఈ ప్రసంగాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రేమ భాషలతో ఆ హృదయాన్ని నింపుకుంటారని మనసారా కోరుతున్నాను. భార్య ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, పురుషుడికి
పిల్లరా భార్య స్పర్శ కావాలని నిత్యం కోరుకుంటా ఉంటాడంట. ఎన్ని గొడవలైనా సాయంత్రం కల్లా నా భార్య నాతో మాట్లాడితే బాగుండు, శారీరక స్పర్శ కలిస్తే బాగుండు అని చెప్పి పురుషుడు అనుకుంటాడంట. కాబట్టి ఆ గొప్ప దైవజనురాలు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎంత అలసిపోయినా ఎంత బాధపడినా నా భర్త ప్రేమ భాష ఇదే కాబట్టి, మేమిద్దరం ఏక శరీరం కాబట్టి ఆయన నేను బాధ పెట్టకూడదు, ఆయనకు నా శారీరక స్పర్శ ఇవ్వకపోతే తను బాధపడతాడని తాను ఏం చేయాలంటే తన భార్య తన భర్తకు ఆ శారీరక స్పర్శను అందించాలి. భార్యకు కూడా మరి నా భార్య నేను తప్ప నా భార్యకి ఇంకెవరు శరీర స్పర్శను అందిస్తారని భర్త ఆ శారీరక స్పర్శను భార్యకు అందించాలి. ఇంతటితో ఈ ట్యాంకు నింపే కార్యక్రమం పక్కన పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. 5 అయిపోయింది. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.